తాజాంశాన్ని చూస్తున్నాం. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టు పిటిషన్ వేసింది. వెంకట్రెడ్డిని 3 రోజుల కస్టడీకి అప్పగించింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వెంకట్రెడ్డి కస్టడీకి సంబంధించిన సమాచారం ఏంటి? శ్వేత, ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టు వెంకటరెడ్డిని 3 రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని మీద నిన్న వాదనలు పూర్తయి ఈ రోజుకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు 3 రోజులు కస్టడీకి ఇచ్చింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గనుల కేటాయింపులు, అదే విధంగా వాళ్ళ యొక్క పరిమితి ముగిసిన తర్వాత కూడా వాళ్ళకి అంచితులకి చేకూర్చేందుకు వ్యవహరించారని గతంలో ఉన్న ప్రభుత్వంలో కొంతమంది కీలక నేతల ఆదేశాల అనుసారము వీళ్ళు పనిచేశారనే ఆరోపణలతోటి ఫిర్యాదు ఇప్పుడున్నటువంటి గనుల శాఖ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేయటము, వాళ్ళు దీని మీద ఏసీపీ అధికారులు ఎంక్వైరీ చేసి ప్రాథమికంగా నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి ఇటీవల అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రధానంగా ఎవరైతే ఈ కొన్ని కంపెనీలు, అందులో సుమారు 7 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పైన కేసు నమోదు చేశారు. వారికి అనుచిత లబ్ధి చేకూర్చారని, పరిమితి ముగిసిన తర్వాత కూడా వాళ్ళకి ఇసుక ఇటువంటి గనులు తవ్వుకునేందుకు అనుమతించటము, అదే విధంగా వాళ్ళ బాండ్లు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నా సరే వాళ్ళ బాండ్లు తిరిగి ఇచ్చారని చెప్తూ ఉన్నారు. సుమారు ఒక కంపెనీకి సంబంధించి సుమారు 120 కోట్లకు పైగా ఉన్న బాండ్లను ఇవ్వటము, అదే విధంగా వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు పడటము, అదే విధంగా నాడు నేడు పనుల కింద కేవలం 30 కోట్ల పనులు మాత్రమే వాళ్ళు చేశారు. అయితే 120 కోట్లు బాండ్లు వెనక్కి వాళ్ళకి ఇచ్చారు. అంటే చాలా వరకు బకాయిలు ఉన్నా సరే వాటిని ఇచ్చినందుకు ఇది ప్రధానంగా వాళ్ళు అలా ఇవ్వకూడదు. ఇదే విషయాన్ని కోర్టు కూడా ఆ రోజు రిమాండ్ రోజు ప్రశ్నించింది. ఇదంతా విరుద్ధమని తెలిపింది. అయితే వీటన్నిటికీ అసలు ఎవరు ఒత్తిడితోటి ఇచ్చారు, ఏ విధంగా చేశారు, ఈ నగదు ఎక్కడికి వెళ్ళింది అనే విషయాలన్నిటినీ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెంకటరెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలని, దీని వెనుక ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారుల తరఫు న్యాయవాదులు వాదించారు. సో ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం 3 రోజులు కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.